దళితులకు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ తన పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని దారుణాలకు పాల్పడ్డారని అన్నారు. గతంలో తన వాళ్ళు చేసిన పనికి క్షమించాలని కోరారు. అయితే తానెప్పుడూ తెలిసి తప్పు చేయలేదని అన్నారు. కూడుకట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశం తీసుకుంటాను. మాది చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. వాళ్ళ అబ్బాయి నాతోనూ నాకన్నా కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు ఎస్ఎల్సీ పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్ బయటగా పెట్టారు. అంటే మా నాన్నగారు మరణం లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు పరమవిచ్చతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టారా? బట్ ఐ ఓన్ ఇట్. ఐఐజీస్ నాకు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను. ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి. అన్నాళ్ళ నుంచో నా మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశం తీసుకుంటాను. మాది చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్